మెగాస్టార్ చిరంజీవి గారు భారీ యుద్ధంలో పాల్గొంటున్నారు. అది రియల్ లైఫ్లో కాదు, సినిమాలో. మనందరికీ తెలుసు, మెగాస్టార్ చిరంజీవి గారు బాబీ గారి కాంబినేషన్లో ఒక సూపర్ డూపర్ సినిమా రాబోతుంది. ఆల్రెడీ సినిమా షూటింగ్ కూడా కొనసాగుతుందన్నమాట. ప్రజెంట్ హైదరాబాద్లో ఒక భారీ సెటప్లో ఒక యుద్ధానికి సంబంధించినటువంటి షూటింగ్ జరుగుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే ఈ షూటింగ్లో చిరంజీవి గారు ఇప్పటి వరకు మనకందరికి కూడా ఆయన ఏజ్ తెలుసు. ఈ ఏజ్లో కూడా ఆయన ఇంత ఎనర్జెటిక్గా సినిమాలు చేస్తూ, డాన్స్ చేస్తూ, ఒక యాక్టింగ్ ఏంటి, యాక్షన్ ఏంటి అని చెప్పేసి అందరూ కూడా షాక్ అవుతున్నాం. అలాంటిది అంటే రీసెంట్గా మనశంకర్ వరప్రసాద్ సినిమాలో ఎంత ఎనర్జెటిక్గా, ఎంత యంగ్గా కనిపించాడు. అండ్ యంగ్ హీరోలకి ఏమాత్రం కూడా తీసిపోకుండా ఒక నటన కావచ్చు, అందరినీ కూడా అబ్బుడపరిచారనమాట. ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ సినిమా, బాబీ గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ సినిమాలో ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఒక భారీ సెటప్లో యుద్ధానికి సంబంధించినటువంటి షూటింగ్ చేస్తున్నారు. అందులో కూడా మన చిరంజీవి గారు స్వయంగా, అంటే ఇక్కడ డైరెక్టర్ కూడా డూప్ని పెట్టి మేనేజ్ చేస్తామని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ఆయన మాత్రం లేదు, నేనే చేస్తాను అని చెప్పేసి, డూప్ మాత్రం నాకు వద్దు అని చెప్పేసి చిరంజీవి గారి స్వయంగా ఒక యుద్ధంలో, అంటే యాక్షన్ సీన్స్ని కూడా ఆయన్ని చేస్తున్నాడు, పర్ఫెక్ట్గా చేస్తున్నాడు అని చెప్పేసి ఒక వార్త మాత్రం బయటకు వచ్చింది. సో వార్త బయటకు వచ్చిన తర్వాత అందరూ కూడా మన చిరంజీవి గారిని పొగడ్తలతో ముంచెత్తూ ఉన్నారు. ఈ వయసులో కూడా ఇంత ఎనర్జీ ఏంటి సార్ మీకు, ఈ వయసులో కూడా అంత గ్రేస్ ఏంటి, అంత డ్యాన్స్ ఏంటి, అంటే అందరూ కూడా షాక్ అయిపోతున్నారు. వీళ్ళు అసలు ఏం తింటారు, ఇంత యంగ్గా ఎలా ఉండగలుగుతున్నారు, వాళ్ళ యొక్క కొడుకులతో సమానంగా చేయగలుగుతున్నారు, డాన్స్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, యాక్షన్ సీన్స్ కావచ్చు అని చెప్పేసి జనాలకు కూడా షాక్ అవుతున్నారనమాట. ఒకవైపు బాలయ్య బాబు గారు, ఇంకొక వైపు నాగార్జున గారు, ఇంకొక వైపు చిరంజీవి గారు, వెంకటేష్ గారు, వీళ్ళందరూ కూడా ప్రజెంట్ జనరేషన్ యూత్ హీరోలతో కూడా పోటీ పడుతున్నారనమాట. అందంలో కావచ్చు, ఒక నటనలో కావచ్చు, ఆఖరికి డాన్స్లో కావచ్చు. అంటే వీళ్ళ పుట్టినటువంటి వారసులు కూడా వీళ్ళ ఏజ్కి వచ్చేసారు, ముసలి వాళ్ళు అవుతున్నారు. కానీ వీళ్ళు మాత్రం ఇంకా యంగానే ఉండిపోతున్నారని చెప్పేసి జనాలు ఎప్పటికప్పుడు కుళ్ళుకుంటూనే ఉంటారనమాట. సో మొత్తానికైతే ఇదే విధంగా సినిమాలు చేస్తూ ఇంకా మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అని చెప్పేసి జనాలు కోరుకుంటూనే ఉంటారు. వాళ్ళు కూడా సినిమాలు చేస్తూనే ఉంటారు. సో మొత్తానికి చిరంజీవి గారు ఈ ఏజ్లో కూడా ఇంత గ్రేస్తోని అసలు డూబ్ని పెడతామని డైరెక్టర్ చెప్పినప్పటికీ కూడా వద్దు అని చెప్పేసి ఆయన స్వయంగా యుద్ధానికి సంబంధించినటువంటి ఒక షూటింగ్ని కూడా చేస్తూ ఉన్నారంటే నిజంగా మామూలు విషయం కాదు. మరి మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు మీలో, ఖచ్చితంగా కామెంట్ చేయండి.